హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారండి? నేను బన్ను దోశ చేస్తున్నాను, కొత్తగా ట్రై చేశాను. సో అందరూ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అందులో వేయించుకుంటున్నాను. మగ్గిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా నేను బన్నుకి బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు ఉప్మా రవ్వ, సో అదే కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. సో మగ్గించుకున్నాను కదా ఇంతకుముందు వెజిటేబుల్స్ అన్నీ అందులో పోసుకోవాలి. అందులో కొంచెం పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అండ్ చట్నీ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కడాయిలో టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ పల్లీలు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక కడాయిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ దోశ బ్యాటర్ అనేది అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బన్ను దోశ అనేది రెడీ అయిపోయిందండి. దానికి కావాల్సిన చట్నీ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో రెడీ అండి. బన్ను దోశ అనేది పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుందండి. థ్యాంక్ యూ.